నమస్తే, బాగున్నారా? ముందుగా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, సరే. ఈరోజు మనం మ్యాటర్ లేకపోతామంటే ఏమంటే మ్యాటరు కువైట్, ఓన్లీ కువైట్ గురించినే మాట్లాడుకుందాం మనం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ గురించినే మాట్లాడుకుందాం. ఈరోజు కువైట్లో ఇక్కడ డ్రైవర్ వర్క్ చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీసా మీద రావాలి అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది మ్యాటర్ అన్నమాట. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ళల్లోకి హౌస్ డ్రైవింగ్గా వస్తే వాళ్ళకు జీతం ఎంత ఇస్తారు ఏమి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే బాయ్, ఇంకెందుకు లేట్, మ్యాటర్ లేకపోదాము. మనము కువైట్ ఖాదీం వీసా మీద ఇంట్లో పనిచేసే వాళ్ళం అయితే, ఎక్కడ హౌస్ పని చేసే వాళ్ళం కానీ బయట పని చేసే వాళ్ళం కానీ డ్రైవర్ వీసా మీద ఉంటే, డ్రైవర్ అకామా మీద ఉంటే మనం ఫినిష్ చేసుకొని వేరే ఇంటికి రావాలన్నా, వేరే వీసా మీద రావాలన్నా, మళ్ళా కూడా రావాలంటే డ్రైవర్ వీసా మీద రావాలంటేనే మనకు 2 సంవత్సరాలు అయితే మనం ఇంటి దగ్గర కూర్చోవాల్సిన వస్తుంది. ఎంత? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయిపోయిందంటే మళ్ళీ వేరే వీసా మీద రావచ్చు. ఇది ఇంట్లో పనిచేసేదానికి హౌస్ డ్రైవర్గా కానీ, లేదంటే మనం బయట వీసా మీద డ్రైవర్ వీసా మీద వచ్చి బయట అకామోట్ ఏమన్నా పని చేసుకునే దానికి కానీ రావాలంటే 2 సంవత్సరాలు అయితే కంపల్సరీ ఇంటి దగ్గర ఉండాలి మనం. ఓకే, లేదు మనము 2 ఏళ్ళు అయిపోయింది కదా, వేరే ఇంటికే పదాం, హౌస్ డ్రైవర్గా పని చేసుకుందాం, మనకు ఎంత ఇస్తారు జీతము అనేది ఉంటే మ్యాటర్ అయితే, ఇప్పుడు జరుగుతున్న మూమెంటు అలా వచ్చిన డ్రైవర్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా తీసే వ్యక్తి ముందే వాళ్ళతో కంట్రోల్ చేసుకోవాలి. నా మనిషి ఇన్ని సంవత్సరాలు పని చేసినాడు, ఇట్లా రూట్లు తెలుసు, అన్ని బండ్లు తోలుతాడు, అరబీ లాంగ్వేజ్ అన్నీ బాగా తెలుసు, నా మనిషికి ఇంత కావాలా, ఎంత 150 దినాల్లో మినిమం అంటే 150. ఎవరు ఓల్డ్ పాత డ్రైవర్ ఇక్కడ చేసిన డ్రైవర్కి 150 దినాలు అన్నమాట. 150 దినాలు అంటే ఇంచుమించు మన ఇండియన్ రూపీస్ ఒక 40,000 లోపల 30,000 పైన అనమాట. 40,000 ఇంచుమించు వస్తుంది. అయితే 150 జీతము, మళ్ళా నెలకు ఒక 2 చుట్టీలు. 2 చుట్టీ అంటే ఏమంటే, ఇక్కడ శుక్రవారం అయితే మన వాళ్ళందరూ కువైట్ సిటీకి అయితే సెలవుకి వెళ్తారు. ఆ రోజు ఏదో మన బంధువర్గం కానీ ఫ్రెండ్షిప్ కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు వాళ్ళతో ముందంతా ఫోన్లు మాట్లాడుకుని ఆ రోజు అయితే అక్కడ సెలవుకి వెళ్ళి ఏదో ఎవరు నచ్చిన వాళ్ళు అందరూ కలుసుకొని హ్యాపీగా మాట్లాడుకోవడము, తినడాలు చేయడాలు అన్నీ చేసుకొని సరదాగా కొంచెం ఇంట్లో ఉండి బేజారైపోతుంది కదా, కాబట్టి సరదాగా గడుపుకొని అక్కడి నుంచి అయితే వస్తారనమాట. అది చుట్టి అనే దాన్ని చుట్టి అంటారు ఇక్కడ. ఓన్లీ శుక్రవారం. కొందరు ఆదివారం పోతారు, చర్చికి వెళ్ళే వాళ్ళు అయితే ఆదివారం పోతారు. మామూలుగా మనం చుట్టి వాళ్ళం అయితే శుక్రవారం వెళ్తారనమాట. మన వాళ్ళు మినిమం మన ఇండియన్స్ అయితే ఎక్కువ మంది శుక్రవారమే పోతారు. ఓకేనా? అది జీతం అయితే 150 KD ఇస్తారు, 150. ఇంకా పైన ఎంతైనా అది మన నసీబ్, మాట్లాడేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అది అయితే 2 సంవత్సరాల వరకు అయితే ఇక్కడ వచ్చేదానికి ఉండదు. అవును, ఇంకో విషయము, మనోళ్ళు చాలామంది వరకు అయితే ఏమంటారంటే, అవునా మేము ఖాదీంలో వచ్చాము, 2 సంవత్సరాల లోపల కూడా మేము సూన్లో అయితే రావచ్చు కదా, ఖాదీం అక్కమ్మ క్యాన్సిల్ అయింది, 2 ఏళ్ళు కాలం మేము ఇంటి దగ్గర ఉన్నాము, సూన్లో అయితే మేము రావచ్చు కదా, మేము బండి తోలొచ్చు కదా అంటారు. ఏంటంటే ఇది కూడా తెలుసుకుందాం, ఎందుకంటే ఈ డౌట్ కూడా తీర్పాలన్నమాట. మీరు సూన్లో డ్రైవర్ వీసా మీద వచ్చినా కానీ, వీసా అయితే పుడుతుంది సూన్లో వచ్చినా కానీ, మీకు లైసెన్స్ అయితే రెన్యువల్ కాదనమాట. ఓకేనా? లైసెన్స్లో టైం ఉంటే బండి అయితే తోలుకోవచ్చు, లైసెన్స్లో టైం లేకుంటే మళ్ళీ ఏదన్నా వేరే వర్క్ చేసుకోవాలా. మీ 2 సంవత్సరాల టైం అయిపోయిందంటేనా మళ్ళీ లైసెన్స్ రెన్యువల్ చేసుకొని మళ్ళీ బండి తోలుకోవచ్చు. ఇలా నాకు తెలిసిన వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ కూడా వచ్చి చాలామంది వేరే వర్క్ చేసుకుంటున్నారు. ఏది వాళ్ళకి డ్రైవర్గా పనికి రాక, లైన్స్ రెన్యువల్ కాక.
ఈ మాట కూడా జ్ఞాపకం ఇచ్చుకోండి. ఓకే, రూల్ అయితే లైసెన్స్కి అయితే అందరికీ ఖాదీం ఒకటే, అంతా ఒకటే రూల్ అనమాట. కంపల్సరిగా ఖాదీం వాళ్ళు 2 సంవత్సరాల లోపల కువైట్కి మళ్ళీ తిరిగి వచ్చారంటే, సూన్లో వచ్చినా కానీ లైసెన్స్ అయితే 2000 కాదు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి.